హలో హాయ్ అందరికీ. మనకి ఇప్పుడే బిగ్ బాస్ అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. అసలు గుడ్ న్యూస్ ఏంటంటే నైన్త్ వీక్ కెప్టెన్ కూడా మళ్ళీ 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 చెప్తున్నా, నైన్త్ వీక్ కెప్టెన్ కూడా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎపిసోడ్ వచ్చేటరకు నైన్త్ వీక్ కెప్టెన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ బ్రదర్ తనుజ. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మనోడు సాయి శ్రీనివాస్ ఒక ట్రైన్ టాస్క్ జరుగుతుంది. కంటైనర్స్ అందరూ ఒక దిక్కు, ఆ హౌస్ మెంబర్స్ ఒక దిక్కు ఉంటారు. ఇందులో ఉన్న ఫస్ట్ భరణి గారిని తీసేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు మిగులుతారు. ముగ్గురిట్లో సాయి శ్రీనివాసు ప్రోమోలో చూపించినట్టు రీతుని తీసేయడు, తనుజని తీసేస్తాడు. తనుజని తీసేసినాక ఇక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ ఒక పజిల్ టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఎవరెవరికి? రీతుకి, ఇమానియల్కి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ది బెస్ట్గా చేస్తారో వాళ్ళే కెప్టెన్ అన్నట్టు. అందులో ఇమ్మాన్యుయల్ బ్రో గెలిచేశాడు. ఈసారి నైన్త్ వీక్ కెప్టెన్ ఇమ్మాన్యుయల్. ఇదైతే బిగ్ బాస్ నైన్ ఆల్ లాంగ్వేజ్లో అసలు ఆల్ లాంగ్వేజెస్లో బిగ్ బాస్ నడుస్తుంది కదా షో. ఇందులో నైన్త్ వీక్ వరకు నామినేషన్ లేకుండా ఉన్న ఏకైక తోపుగాడు ఇమ్మాన్యుయల్ అన్న. కానీ నైన్త్ నామినేషన్లో లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింటే. నామినేషన్లు ఉంటేనే మనిషి బలం ఏందో తెలిసిపోతుంది. కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే నైన్త్ వీక్ కెప్టెన్ ఇమ్మాన్యుయల్ బ్రదరు. ఆ టాస్క్లో కూడా ఫస్ట్ భరణి గారిని తీసేసి తర్వాత సాయి శ్రీనివాస్ మనకు స్టార్మా ప్రోమోలో చూపించినట్టు రీతుని తీసేయడు, తనుజని తీసేస్తాడు. తర్వాత రీతు, ఇమ్మాన్యుయల్ ఒక పజిల్ టాస్క్ ఆడి గెలిచి దాంట్లో విన్ అవుతాడు, అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదరు ఈ వీక్ కూడా నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లో లేడు. అదొక్కటి తనకు మైనస్ అవుతుంది. ఒక్కసారి నామినేషన్కి వచ్చి ఉంటే బాగుంటుండే. నాకు తెలిసి అయితే 14th వీక్ వరకు అసలు నామినేషన్లోకే ఇమాన్యుయల్ బ్రదర్ రాడని అనుకుంటా. అదైతే ఆల్ టైమ్ రికార్డు. బట్ లాస్ట్ టైంలో కప్పు కావాలంటే నామినేషన్ పోయి వచ్చి మరి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఓటింగ్లు అనేది చూడాలి. ఇది టాప్ 5లో మాత్రం ఇమ్మాన్యుయల్ బ్రో ఉంటాడు. ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఏమవుతుంది అనేది చూడాలి. ఇంకా మిగతా మీకు అప్డేట్స్ తెలియగానే మళ్ళీ మీకు వీడియో చేసి పెడతా. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే రఫ్ ఆడిచ్చేస్తుండు ఇమ్మాన్యుయల్ బ్రో. తెలుగు బిగ్ బాస్ 9 రఫ్ ఆడిచ్చేస్తుండు. అన్నిట్లలో దుమ్ము లేపుతుండు. కామెడీ కంటెంట్, బాండింగ్స్ అయినా, ఎమోషన్స్ అయినా, ఎవరితోటి ఎలా ఉండాలనే బాండింగ్లో అయినా, అన్నిట్లలో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను సపోర్ట్ చేసేది ఇమ్మాన్యుయల్ బ్రోకి. అందులో బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ అయ్యే ఆ టైటిల్ తీసుకునే అర్హత ఒక్క ఇమ్మాన్యుయల్ బ్రదర్కే ఉన్నది. మన ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ లైక్ కామెంట్ చేయండి బ్రదర్. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఒక అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.